మనకు తెలిసినట్టు ఇండియా తన ఆయిల్ లో 88% బయట నుండి తీసుకువస్తుంది. చీప్ రష్యన్ క్రూడ్స్ కొనడంపై యుఎస్ శాంక్షన్స్ మనను ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మరో షాక్, గ్లోబల్ ట్యాంకర్స్ రేట్స్ సడన్ గా స్కై రాకెట్ అయ్యాయి. మీనింగ్ మన ఆయిల్ బిల్ ఇంకాస్త పెరగబోతుంది. లాస్ట్ మంత్ ఒక లార్జ్ ట్యాంకర్ ను మిడిల్ ఈస్ట్ నుండి ఏషియాకు పంపించే కాస్ట్ $87,000 పర్ డే గా ఉండేది. కొన్ని వారాల్లోనే ఇది $125,000 పర్ డే కు జంప్ అయింది. ఎందుకిలా పెరుగుతున్నాయి? ఓపీఈసీ ప్రొడక్షన్ పెరగడం వల్ల పెద్ద ట్యాంకర్స్ కి డిమాండ్ ఎక్కువైంది. రష్యా మరియు ఇరాన్ మీద శాంక్షన్స్ వలన కొన్ని షిప్స్ షాడో ఫ్లీట్ లోకి వెళ్లిపోతున్నాయి. మనకు క్రూడ్ అవసరం ఎక్కువ, కానీ మన దగ్గర ఇండియా ఓన్డ్ లార్జ్ కంటైనర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆయిల్ కంపెనీస్ కి ప్రతి సంవత్సరం $1 బిలియన్ అవుతుంది. ఇండియాకి స్వంత లార్జ్ కంటైనర్ ఫ్లీట్ ఉండాలి కదా. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్ కలిసి ఎస్సీఐ తో ఒక కొత్త ప్లాన్ ప్రారంభించాయి. ఇండియా తన స్వంత ట్యాంకర్స్ ని ఓన్ గా చేసుకునే ఆలోచనలో ఉంది. గవర్నమెంట్ కూడా $10 బిలియన్ ని పెట్టి 112 కొత్త క్రూడ్ క్యారియర్స్ ని కొనాలని టార్గెట్ చేసుకుంటుంది. కానీ ఇది ఒక రోజులో జరిగేది కాదు. లార్జ్ కంటైనర్ నిర్మాణం అంటే 4 సంవత్సరాల ప్రాసెస్.